జయ శ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి 3లో 1వ భాగము 57వ లేఖ. సోదరా రసిక్, నీ ఉత్తరం పెద్దపులి పంజా క్రిందనున్న బెల్లపు గడ్డ వలె ఉంది. తీయగా ఉంటుంది, కానీ మధ్య మధ్య భీతావహంగా ఉంటుంది. కలరాదేవత అక్కడక్కడ దర్శనం ఇస్తున్నది. ఎంత ధీమాగా, ఎంత ఆర్భాటంగా సంచరిస్తున్నదో. ఇక్కడ ఆమె ఎన్నెన్నో పూజలను గ్రహిస్తున్నది. బలి సమర్పణల హోరులు ఎక్కువగా ఉన్నాయి. సోదరా, నిశ్చింతగా ఉండేందుకు ఈ కలికాలంలో స్థానమే లేదు. అహరహము ఉపద్రవాల నడుమనే ఉంటున్నా ఆయన నామం స్వీకరించిన వారే కృతార్థులవుతారు. అందుకనే ఈ యుగంలో ఇంత అల్ప వ్యవధిలో సులభ సాధనతో ఎంతో అధిక ఫలితం సంక్రమించే ఏర్పాటున్నదని గ్రంథాలలో కూడా వ్రాయబడి ఉంది. సోదరా, నీ కుటుంబ వ్యవహారాల్లో నీకు కలిగిన మానసిక అశాంతిని గూర్చి విని చాలా బాధపడ్డాను. తమ్ముడు రసిక్, క్షణభంగురమైన ఈ ప్రపంచంలోని ప్రతిదీ విరిగిపోక, కూలిపోక తప్పదు. ఇల్లు ఉంటే అది కూలిపోతుంది. తండ్రి ఉంటే ఆయన వెళ్ళిపోతాడు. ధన, రత్న, సతి, సుతాదులందరూ పోకుండా ఉండరు. అలాగని ఇదంతా చేటుకాలమేనని నీ స్వీయమైన మంచిని, ఇష్టదైవాన్ని గురించి మరచిపోకు. తమ్ముడు రసిక్, నీ జాబు చదివి నవ్వుకున్నాను. సోదరా, పొరపాటు పడినది నీవే. స్వభావాన్ని పరివర్తన చేయటం సాధ్యమేనా? ఇక ఎందుకంతగా దుఃఖిస్తావు? అర్ధరహితంగా, అనవసరంగా మనస్సుకు అశాంతి తెచ్చిపెట్టుకుంటావెందుకు? నిశ్చింతయైన మనస్సుతో కృష్ణునితోనే సంభాషించుకుంటూ ఉండు. శాంతిమయుని రాజత్వంలో, అధీనంలో నివసిస్తూ సదా పరమశాంతిని పొందు. సోదరా, ఇందుకోసమే దయామయుడగు కృష్ణుడు నన్ను ఈ దేశానికి తీసుకుని వచ్చాడని అనుకుంటున్నాను. ఆయన ప్రేమ ధన్యము. నేను కృతార్థుడనయ్యానని అనుకుంటున్నాను. ఇక ఈ జీవితంలో మిగిలిన కొద్ది రోజులు ఇలాగే శాంతితో గడిచిపోవునుగాక. ప్రస్తుతం ఇదే నా కోరికే. ఆ దయామయుని దయ వలన ఈ సంసారంలో ప్రవేశించినా ఈ సంసారం ఏమిటో అర్థం కాకుండానే ఉంది. ఆయన అంతటి కరుణా ప్రపూర్ణుడే కాకుంటే సర్వమును వదిలిపెట్టి నేను ఆయన చరణములను ఆశ్రయించి ఉండేవాడినేనా? తమ్ముడు, ఆయన వారమైన మనకు ఏ చీకు చింత లేదు. మనం ఆయన వారమే అయిపోయాం. మనకిక భయమన్నదే లేదు. సోదరా, నీ పేదవారి భాండారాన్ని రక్షించగలిగేది పేదవారేనన్నది నిజం. అమిత ధనాఢ్యుల యొక్క సహానుభూతి పేదవారికి తోడు కాజాలదు. సహానుభూతి అనేది సమానుల మధ్యనే ఉంటుంది. ఆ విషయం అలా వదిలేయి. దానికోసం దుఃఖించటం వివేకవంతమైన పని కాదు. సోదరా రసిక్, అమరనాథ తీర్థం గురించి వ్రాయటం మానవ మాతృని శక్తికి అతీతమైనది. ఆ స్థానం సాక్షాత్ కైలాసమే. అటువంటి మనోహరమైన స్థానం మరొకటి ఉంటుందని కూడా నేను ఊహించలేను. సంవత్సరానికి ఒక్క రోజున మాత్రమే అమరనాథుడు మానవుల పూజలను అందుకుంటాడు. మిగిలిన రోజులన్నింటిలోనూ దేవతలే పూజిస్తారు. యుధిష్ఠిర మహారాజు ఒక కుక్కను మాత్రమే తోడుబెట్టుకుని
స్వర్గప్రవేశం చేసింది ఇక్కడ నుండే. ఇదే స్వర్గద్వారం అని ప్రశంసించబడుతున్నది. చంద్రుని కలలతో పాటు అమరనాథుడు దినదినము వృద్ధి అయి పున్నమి నాటికి పరిపూర్ణుడవుతాడు. అమావాస్య నాడు గుర్తు కూడా లేకుండా పోతాడు. ఇక్కడ శివలింగము మంచుతో ఏర్పడినది. ఆయన ప్రక్కనే పార్వతి, గణేశ, కార్తికేయుల మంచుమూర్తులు ఉంటాయి. అమరనాథునకు మట్టితో స్పర్శయే లేదు. కేవలం శూన్యం నుండియే ఈ లింగాకారము ఏర్పడుతుంది. ఈ కొద్ది వివరణ ఆధారంగా ఇక్కడి లింగమును గూర్చి యథాశక్తిని నీ మనస్సులో భావన చేసుకో. తమ్ముడు, ఈ పరమ పవిత్ర హిమాలయములపై వేలకు వేల మంది సాధు సమావేశం నడుమ ఒక పక్షము రోజుల పాటు ఉండిపోవటం ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పటానికి ఎవ్వరికీ శక్తి చాలదు. అక్కడ ఉన్నప్పుడు ఈ భయానక ప్రాపంచిక బద్ధజీవులు కూడా ముక్తజీవుల వలె చింతాశూన్యులై ఉంటారు. తమ్ముడు, స్థాన మహాత్మ్యం అంటే ఇదే. సోదరా, ఇంతటి సుందరమైన స్థానంలో నీ వంటి వానితో కలిసి ఉండటం ఎంతో మధురంగా ఉంటుంది. ఈ సంవత్సరం సోనాముఖిలోని పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. చాలామంది ప్రాణులు ఆ ప్రక్కకు వెళ్ళిపోయి అతీతంలో అంతర్ధానమైపోయారు, మరణించారు. ఇంకా చాలామంది అలా అతీతంలో లీనమైపోయేందుకు సన్నాహమవుతున్నారు. తమ్ముడు, ఒక ప్రక్క తినటానికి తిండి లేదు. పోనీ తిండి కోసం కష్టపడదామంటే శారీరక స్వస్థత కూడా లేదు. ఎంతటి దుర్భర పరిస్థితి ప్రబలి ఉన్నదో ఊహించటానికే కష్టంగా ఉన్నది. సోదరా, ఈ దుర్భర కష్టం మూలుగులను, ఎముకల లోపలి భాగములను పీల్చేస్తున్నది. క్షామం మా చిరకాల మిత్రుని వలె వెంటనంటే ఉంటున్నది. ఈ ప్రపంచంలో మరే ప్రాంతంలోనూ ఇంతటి దుర్భాగ్యం, దుర్భర పరిస్థితి ఉన్నదని కానీ ఇక ముందు ఉండబోతుందని కానీ అనుకోను. సోదరా, మన ప్రభువు ఒక్కడే సర్వస్వతంత్రుడు. కనుకనే ఆయన ఆలోచనలు మన ఆలోచనలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయని ఇప్పుడు అనిపిస్తూ ఉన్నది. భరించడం కన్నా మరొక మార్గం కనబడడం లేదు. నిత్యము దుఃఖించేవానికి, కష్టమే అయిన వానికి సహనమే బంధువు. కార్యాచరణ ద్వారా, అనునయ వాక్యాల ద్వారా దుఃఖితుల దుఃఖంలో పాలు పంచుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించు. అన్నార్తుల ఎడ ప్రత్యేకించి దయాదృష్టిని నిలిపి ఉంచు. నీ వాడే అయిన హరనాథ్. కుసుమహర కుసుమహర కుసుమహర. కుసుమహర కుసుమహర కుసుమహర. శ్రీ కుసుమహరనాథుల దివ్యపాద పద్మాలకు నమస్కరించి, మా గురుగారు నరసింహాచార్య బాబా గారి పాదపద్మాలకి, అలాగే లేఖా విశ్లేషణలో పాల్గొన్న మహనీయులందరి యొక్క పాదపద్మాలకి నమస్కరిస్తూ, మారేపల్లి వెంకటరమణ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. 3వ భాగంలో 1వ పార్ట్లో ఈ 57వ లేఖ రసికలాల్ డే అనేటువంటి భక్తుడికి బాబా రాసినటువంటి ఉత్తరం. ఈ ఉత్తరం ప్రస్తుతం ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి, సమాజంలో ఉండే పరిస్థితికి అద్దం పట్టినట్టుగా ఉంది. అప్పుడు ఆ సమయంలో ఆయన ఉత్తరం రాసిన సమయంలో అక్కడ కలరా వ్యాధి ప్రబలి అనేక వేల మంది ఆ వ్యాధి గురై చనిపోతున్నారు. ఇప్పుడు కరోనా, ఈ కరోనా వ్యాధితోటి ఎన్నో వేల మంది చచ్చిపోతున్నారు. అంచేత ఈ ఉత్తరం ఒకసారి మనం కనుక చదువుకుంటే మన జీవితంలో మనకి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా వాస్తవాన్ని యథార్థంగా తీసుకోవడానికి, యథార్థంగా ఎలా ఉందో అలా తీసుకోవడానికి మనకి శక్తి వస్తుంది. అందుచేత ఈ ఉత్తరం
ఇప్పుడున్న పరిస్థితికి, సామాజిక పరిస్థితికి దర్పణము. అందుచేత ఈ అద్దంలో చూస్తే మన పరిస్థితి ఏంటి అనేది మనకి వివరంగా అర్థమవుతుంది. మొట్టమొదటి ప్రారంభిస్తూ పెద్ద పులి పంజా కింద ఉన్న బెల్లపు గడ్డ వలె ఉందిట పరిస్థితి. అంటే తీగా ఉంటుంది కానీ మధ్య మధ్యలో భీతావహంగా ఉంటుంది. అంటే కలరాదేవత విజృంభించి అనేక మంది ప్రాణాలు తీసుకుంటోంది. అది శాంతింపజేయాలని చెప్పి జాతరలు, బలులు, పూజలు ఇవన్నీ చేస్తారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఎందుకంటే లోక కళ్యాణార్థం అందరినీ క్షేమంగా చూడమ్మా అని అమ్మని ప్రార్థించడం మానవ సహజం. అంచేత ఆ కార్యక్రమం నడుస్తోంది అని చెప్తూ బాబా ఏమంటున్నారంటే ఈ కలికాలంలో నిశ్చింతగా ఉండే అవకాశం లేదు బాబు అని చెప్తున్నారు. ఎవరెవరు అయితే నామం స్వీకరించి వాళ్ళు నిరంతరం ధ్యానంలో ఉంటారో వాళ్ళే కృతార్థులు అవుతారు. ఇలాంటి ఉపద్రవాలు మరి ప్రమాదాలు వీటిలో మనిషికి తట్టుకునేటువంటి శక్తిని ఇచ్చేది నామమే. తక్కువ కాలంలో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటి సులభమైన మార్గం ఏదైనా ఉంది అంటే అది కేవలం నామమే. తర్వాత ఆయన రసికలాల్డే యొక్క జీవితంలో ఉండేటువంటి అశాంతిని గురించి రాస్తున్నారు. సంసారంలో ఎప్పుడూ అశాంతే ఉంటుంది, శాంతి అనేది ఉండదు. ఎక్కడుంటుంది శాంతి? ఉండదు. అందరూ వెళ్ళిపోయేవాళ్ళే, తండ్రి, పిల్లలు, సమస్తం ఏది కూడా ఉండేది వంటి వస్తువు కాదు. ఇల్లు కూడా విరిగిపోతుంది, ఇల్లు కట్టుకున్నా. అంచేత ఏంటంటే ఈ క్షణభంగురమైనటువంటి విషయాల గురించి అనవసరంగా మనసు పాడు చేసుకుని ఇదంతా చేటుకాలం అని అనుకుని ఇష్టదైవమైనటువంటి ఆ కుసుమారనాథుల యొక్క ధ్యానాన్ని మర్చిపోకు, ఈ పిచ్చిలో పడకు అని చెప్పి బాబా రసికలాల్డేకే కాదు మనందరికీ కూడా చెప్తున్నారు. ఎందుకంటే సంసారంలో ఉండేటువంటి వాడికి సమస్యలు సాధారణంగా ఉంటాయి. అంచేత అదేం పెద్ద విశేషమేం కాదు అది. అంచేత శాంతిమయుడు ఎవరు? ఆ రాధాకృష్ణుల స్వరూపమైనటువంటి ఆ కుసుమరనాథుల సామ్రాజ్యంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం కృతార్థులం అయ్యాము అనేటువంటి ఒక విశ్వాసం మనకు ఉండాలి. అంచేత మిగిలిన కొద్ది రోజులు మన జీవిత భాగంలో ఈ శాంతితోటే మనం బతకడానికి ప్రయత్నం చేయాలి. అలాగే గడిచిపోను కాకని బాబా ఆశీర్వచనం కూడా ఇస్తున్నారు. భగవంతుడి దయ వలన ఈ సంసారంలో ప్రవేశించిన ఈ సంసారం ఏమిటో నాకు అర్థం కావట్లేదు అంటున్నారు. అంటే సంసారం యొక్క శక్తి ఎటువంటిదో బాబా చెప్తున్నారు. సంసారం అనేటువంటి మాయ ఎంత బలమైనదో బాబా చెప్తున్నారు. ఆయనకే అర్థం కావట్లేదు అంటున్నారు. అంచేత ఇంకో మాట చెప్తున్నారు, ఆ ప్రభు అంత కరుణామయుడు కాకపోతే నేను సర్వస్వం విడిచిపెట్టి ఆయన పాదాలను ఆశ్రయించేవాడినా అని. అంటే ఇది మనకి చెప్పేటువంటి ఉపదేశం. ఆయన కరుణామయుడు అనేటువంటి విశ్వాసంతో ఆయన చేస్తున్నటువంటి మన మంచి చెడ్డలకు మనకు వచ్చేటువంటి కష్ట సుఖాలకి అన్నిటికీ ఆయన వెనక నిలబడి ఆ మాతాప్రభులు ఇద్దరు చేస్తున్నటువంటి ఉపకారానికి మనం ఆయన చరణాలను ఆశ్రయించాం, వదిలిపెట్టకూడదు అని చెప్పి చెప్తున్నారు బాబా. బాబా ఏం చెప్తున్నారంటే మనం ఒకసారి ప్రభు సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఇంకా మనకి ఏ చీకొచ్చేంత అవసరం లేదని చెప్తున్నారు. మనం ఆయన వారం అయిపోయాం. అంటే మాతాప్రభువుల యొక్క పరివారంలో మనం ఇప్పుడు సభ్యులం. అంచేత మన మంచి చెట్లు చూసుకోవడానికి మన తల్లిదండ్రులు ఉన్నారు. ఆ ధైర్యంతో బతకాలి. తర్వాత పేదవారు భాండాగారం రక్షించేది పేదవారే. అంటే ఇప్పుడు ఏంటంటే సామాన్యంగా ధనికులు అనేటువంటి వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు, లేరని కాదు. కానీ వాళ్ళ యొక్క సానుభూతి పేదవారికి తోడు కాదు. ఎందుకంటే సానుభూతి అనేటువంటిది సమానుల మధ్య ఉంటుంది అని చక్కటి ఒక అలంకారం వాడుతున్నారు బాబా. అంటే ఒక మధ్యతరగతి వాడి యొక్క సమస్య ఇంకొక మధ్యతరగతి వాడికే బాగా అర్థమవుతుంది. సాయం చేసినా ఒక మధ్యతరగతి వాడు ఇంకో మధ్యతరగతి వాడికి చేసినంత ఇదిగా ఒక డబ్బున్నవాడు చేయలేడు.
ఆ డబ్బు పెరిగిన కొద్దీ కూడా మనిషిలో ఏం జరుగుతుందంటే ఆ లోభత్వం పెరిగిపోతుంది. ఆ లోభత్వం వల్ల అతను చేసేటువంటి బాహాటంగా సహాయాలన్నీ కూడా కీర్తి ప్రతిష్టల కాంక్షతోటి నిండి ఉంటాయి. అందరూ అలా ఉంటారని బాబా చెప్పట్లేదు, కానీ ప్రకృతిలో ఉండేటువంటి స్వభావాన్ని బాబా వివరిస్తున్నారు. అంచేత అటువంటి విషయాల గురించి ఆలోచించొద్దు అని. అంటే ఒక సత్సంకల్పం చేద్దాం అనుకున్నాం, ప్రయత్నం మొదలుపెట్టాం, మన దగ్గర డబ్బు లేదు, మనం సామాన్యులం, అయ్యో ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది అనేటువంటి బాధ మనకు ఉంటుంది, సహజమే. కానీ ఆ బెంగ అవసరం లేదు. దానికి బాబా ఎవరినో ఒకరిని నిర్ణయించి మన దగ్గరికి పంపిస్తారు. మన యొక్క సంకల్పాలు స్వార్థరహితమైనప్పుడు, మన సంకల్పాలు ప్రేమపూరితమైనప్పుడు, మన యొక్క సంకల్పాలు లోక కళ్యాణార్థం సంకల్పించినమైనప్పుడు అమ్మా ప్రభు వెనకాల నిలబడి ఆ సంకల్పం కల్పించేది వాళ్ళే, ఆ సంకల్పం నెరవేరేట్టుగా చేసేది వాళ్ళే. మళ్ళీ వాళ్ళు చేసి ఈ సంకల్పం నువ్వు చేసావు అన్నటువంటి మాయతోటి మనతోటి ఆడుకునేది కూడా వాళ్ళే. ఎప్పుడు మనం భ్రమలో పడకుండా ఇది కేవలం మాతా ప్రభువుల యొక్క అనుగ్రహమే అని గ్రహించిన రోజుని మనం కృతార్థం అవుతాం, వారి యొక్క ప్రేమని పొందగలుగుతాం. తర్వాత అమర్నాథ్ తీర్థం గురించి బాబా చెప్పారు. అక్కడ మంచుతో లింగం తయారవుతుంది. సంవత్సరానికి ఒకసారే, అది మట్టితో దేనికి ఏమీ సంబంధం లేదు. ఒక్కరోజు మాత్రమే లోకల్లో ఉండేటువంటి మానవుల దర్శనం. మిగతా రోజుల్లో అన్నింటిలో కూడా దేవతలు పూజ చేస్తారట దానికి. యుధిష్ఠిర మహారాజు, ఎవరు మన ధర్మరాజు, ఒక్కొక్కతోటి స్వర్గానికి వెళ్ళినటువంటిది స్థానం అదే. అంచేత అది స్వర్గద్వారం అని భావిస్తారట మన అమర్నాథ్ తీర్థాన్ని. తర్వాత చంద్రుని కళలతో పాటు అక్కడ ఏంటంటే స్వామి రోజు వర్ధమానమై పౌర్ణమి రోజుకి పరిపూర్ణుడవుతాడట, మళ్ళీ అమావాస్య నాటికి తగ్గిపోతాడు. ఇక్కడ శివలింగం మంచుతో ఉంది కాబట్టి అది ప్రకృతి భూమితోటి సంబంధం ఏమీ లేదు. తర్వాత అక్కడ పార్వతి, గణేశుడు, కార్తికేయుడు అంటే కుమారస్వామి, వాళ్ళ యొక్క మంచుమూర్తులు కూడా ఉంటాయట. శూన్యం నుండి లింగాకారం ఏర్పడుతుంది. ఈ కొద్ది వివరణ ఆధారంగా ఇక్కడ లింగం గురించి యథాశక్తి నీ మనసులో భావన చేసుకో అని చెప్తున్నారు బాబా. అంటే ఆయన రసికులంటే శివభక్తుడు అయి ఉండవచ్చు. ఎందుకంటే శివుడి గురించి ఇంత వివరంగా చెప్తున్నారు బాబా అంటే దీంట్లో ఏదో కనపడని పరమార్థం మనకి తెలియజెప్తున్నారు. శూన్యంలోంచి లింగం వచ్చింది అంటే శూన్యంలోంచే సర్వం వస్తున్నాయి. ఆ సర్వేశ్వరుడు ఆ శూన్యంలోంచే మనకి సర్వం ఇస్తున్నాడు. అందుచేత ఈ ప్రపంచంలో చుట్టూరా వ్యాపించేటువంటి శూన్యానికి అవతలు ఉన్నాడు పరమేశ్వరుడు ఎక్కడో. అక్కడి నుంచి ఆయన భూమి మీదకి వచ్చి మన హృదయాల్లోకి వచ్చేసి స్థిరపడిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అయితే మనం అక్కడి గురించి ఆలోచన చేస్తే ఏం జరుగుతుందంటే మనం ఆయనకి మానసికంగా దూరం అయిపోతాం. అందుచేత నీకు దగ్గరగా శూన్యంలోంచి వచ్చినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి నువ్వు భావన చేసుకో, మనసులో నీ హృదయంలో నిలబెట్టుకో అని చెబుతున్నారు బాబా ఇక్కడ. తర్వాత ఇక్కడ వేల మంది సాధువులు, సన్యాసులు, ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అలాంటి చోట్లకి ఒక చెడ్డ ఇది ప్రవర్తనతో ఉన్నవాడు వెళ్ళినవాడు కూడా మంచివాడు అయిపోతాడు. కారణం ఎందుకంటే అక్కడ ఉండేటువంటి తరంగాలు, వాళ్ళు చేసేటువంటి సాధన అదంతా వ్యాప్తి చెంది ఉంటుంది. అక్కడికి వెళ్తున్నప్పటికి ఏమవుతుందంటే ఈ శరీరంలో, మనిషి శరీరంలో ఉండేటువంటి ఈ చెడు ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది, అక్కడ ఉండలేదు. ఎందుకంటే అక్కడ ఉండే శక్తి అటువంటిది. అంచేత ఇక్కడ బద్ధజీవులు వెళ్ళినా కూడా అక్కడికి ఏ చింత ఉండదు, అక్కడ ప్రశాంతంగా ఉంటారట. స్థానమహత్యం అంటే ఇదే అంటున్నారు. ఎందుకంటే అంటే ఇది చెప్పడంలో బాబా మనకు ఇంకో విషయం కూడా చెప్తున్నారు. ఆ అమర్నాథ తీర్థాన్ని అక్కడ ఉండేటువంటి ఆ ఈశ్వరుడు, కుమారస్వామి వాళ్ళందరినీ కృష్ణుడితో కలిపి, కృష్ణుడితో పాటు వాళ్ళు ఉన్నారు. అంచేత రాధాకృష్ణుల స్వరూపమైనటువంటి కుసుమరనాథుల్ని మన హృదయంలో కనుక నిలుపుకుంటే మన మనసు కూడా చింతాశూన్యం అవుతుంది అని బాబా చెప్తున్నారు. మనం బద్ధజీవులమైనా కూడా
మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెబుతున్నారు ఆయన. అది దీంట్లో ఉండేటువంటి చిన్న రహస్యం. ఇంకా వివరం చాలా ఉండవచ్చు, కానీ మనం ఇంతవరకు అయితే మనకి చెప్పుకోవడానికి అవకాశం ఉంది. సరే, సోనాముఖిలో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎంతోమంది చనిపోయారు, తిండి లేదు. తర్వాత తిండి పోని పరిచేద్దామా అంటే శరీరానికి ఆరోగ్యాలు కూడా ఉండట్లేదు ఎవరికిను. ఎంతటి దుర్భర పరిస్థితి ఉందో ఊహించడానికే కష్టంగా ఉంది. అందుచేత ఈ కష్టం ఏం చేస్తుందట, మన ఎముకల్లో ఉండేటువంటి ములుగు అంటారు దాన్ని, ఆ శక్తి దానిని కూడా పీల్చేస్తుందట. ఇది ఈ క్షామం మా చిరకాల మిత్రం వల్ల ఏమంటారు అలాగే ఉంటుందట. అది ఎప్పుడు పోతుందో తెలియటం లేదట. ఇప్పుడుంటే కరోనా లాగే ఉంది అక్కడ పరిస్థితి. ఇంకా భయంకరంగా ఉందేమో కూడా మనకు తెలియదు. ఈ ప్రపంచంలో ఇంతటి దుర్భాగ్యం ఉందని కానీ ఇక ముందు ఉండబోతుందని కానీ అనుకోను. అంటే ఎంత దారుణంగా దయనీయంగా ఉందో పరిస్థితి చూడాలి. మనకు అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు పర్వాలేదు, కరోనా ఉన్నప్పటికీ కూడా మనకి కొన్ని మౌలిక వస్తువులు దొరుకుతున్నాయి. ధరలు పెరిగినా కూడా ఏదో రకంగా మనుషులు బతుకుతున్నారు, పూర్తిగా చనిపోవట్లేదు. కానీ అప్పటి పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. సాక్షాత్తు రాధాకృష్ణ భిన్నస్వరూపులైనటువంటి వాళ్ళు కుసుమరునాథులు వాళ్ళు లోకంలో విరుస్తున్నప్పుడే ఈ ప్రకృతిలో ఉండేటువంటి విలయతాండం. దీని అర్థం ఏంటి అంటే భగవంతుడు ఇచ్చినటువంటి నియమాలకి కట్టుబడి ఉంటాడు. ప్రకృతికి ఇచ్చిన శక్తులు ఆయన ఇచ్చాడు. ప్రకృతిని నిర్వహించవలసిన బాధ్యత అమ్మది. అంచేత ఏ వ్యాధి వస్తుందో, ఏ సౌభాగ్యం కలుగుతుందో, ప్రకృతి ఎలా సర్దుకుంటుంది అనేటువంటిది అది అమ్మ చేతిలో ఉంది. దాని విషయంలో బాబా కలగజేసుకోరు. సోదర, మన ప్రభు ఒక స్వతంత్రుడు కనుకనే ఆయన ఆలోచనలు మన ఆలోచనలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయని ఇప్పుడు అనిపిస్తుంది అంటున్నారు. అంటే భగవంతుడి ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. మనం భౌతికంగా ఒక శరీరాన్ని కలిగి మన వరకు, మన పరిధి వరకు, మన సమాజం వరకు అయ్యో కరుణా హృదయాలు అయితే అయ్యో మన ప్రపంచం అంతా బాగుండాలి, ఈ వ్యాధితోటి బాధపడుతున్నారు అనేటువంటి ఆలోచన చేస్తారు. స్వార్థపరులు అయితే వారి కుటుంబం వరకు వారు ఆలోచించుకుంటారు. ఇంకా స్వార్థపరులు అయితే వాడి గురించి వాడు ఆలోచించుకుంటాడు తప్ప ప్రపంచాన్ని గురించి ఆలోచించడు. అంచేత భరించడం కన్నా మార్గం సహనం. సహనమే అన్నిటికీ మందు. కాలం అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది అనేటువంటి విశ్వాసం మనందరికీ ఉంది. కానీ సహనం అనేటువంటిది లేకపోతే ఏమవుతుందంటే అది మనం దృష్టి పట్టడానికి సహకరిస్తుంది, అంతే తప్ప ఇంకెందుకు ఉపయోగపడదు. దుఃఖించేవాడికి, కష్టాల్లో ఉన్నవాడికి సహనమే బంధువు. అయితే నువ్వు దుఃఖంలో ఉన్నావు కదా, వేరేవాడి సంగతి నాకెందుకు అనేటువంటి స్వభావం ఉండకూడదు. సాధ్యమైనంత వరకు నీ ప్రేమని, బాబా చెప్పేది ఇదే, నీ ప్రేమని 10 మందికి పంచిపెట్టు. కళ్ళు తుడు, నీళ్ళు ఏడుస్తున్న వాడి కళ్ళు తుడు, వాడికి ధైర్యం చెప్పు, నీకు చేతనైతే ఏదైనా సాయం చేయి. ఆకలితో బాధపడే వాళ్ళ మీద కొంచెం దయ కలిగి ఉండు నాయనా అని బాబా చెప్తున్నారు. బాబా ఎప్పుడు చెప్పినా పేదవాళ్ళ గురించి, అన్నార్థుల గురించి, పతితుల గురించే, వాళ్ళ యొక్క సంక్షేమం గురించి, మనం బాబా భక్తులైనందుకు ఒక మనిషిగా మన కర్తవ్యం ఏమిటి అనేది ఎప్పుడు ఆయన ఉత్తరాల్లో చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితికి ఇది సరైనటువంటి తర్పణం. అందుచేత ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో మనకి ముఖ్యంగా మనం ఈ ఉత్తరం నుంచి మూలంగా గ్రహించవలసింది ఏంటంటే ఈ సంసార బాధ అనేటువంటిది తప్పదు, ఇది ఎలాగా ఉంటుంది. దీంతోపాటు ప్రకృతి వైపరీత్యాలు, అన్నార్థులు, రోగాలు, రకరకాల బాధలు, ఇన్నిట్ల సమస్యల్లో ఉండి కూడా మనం బాధలో ఉన్నా కూడా మన బాధతో పాటు పక్క వాళ్ళ బాధలు కూడా మనం సాధ్యమైనంత వరకు కళ్ళు తుడవాలి. తుడవగలిగిన రోజునే నిజమైనటువంటి బాబా భక్తులు అవుతాం. ఎందుకంటే బాబా ఆయన కోరికని క్లియర్గా దీంట్లో మనకి చెప్తున్నారు కాబట్టి మనం ఆ ప్రకారం కనుక ఆచరిస్తే తల్లిదండ్రుల యొక్క ప్రేమ పొందడానికి ఇంతకన్నా ఏమీ అడగట్లేదు బాబా. ఆయన ఏమీ అడగట్లేదు మనని. మనం ఒక మనిషిగా ఎలా ప్రవర్తించాలో చెప్తున్నారు. ఒక తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత ఇది అనుకుని వాళ్ళు చెప్తున్నారు. దాన్ని మనం ఆచరించుకున్న రోజుని వాళ్ళలో తల్లిదండ్రులనే కాదు, రాధాకృష్ణుల యొక్క ప్రేమ, ఆ స్వరూపాలను కూడా వాళ్ళు మనకు చూపించి
మన అనుగ్రహించేటువంటి దయా స్వభావాలు. అంచేత వాళ్ళ పరిపూర్ణమైన ప్రేమ ఉండడానికి మనం ఈ ఉత్తరంలో ఆయన చెప్పినటువంటి విషయాలని బాగా ఆకలింపు చేసుకుని మన జీవితంలో కనుక ఆచరిస్తే భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఈ ఉత్తరం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కుసుమహర కుసుమహర కుసుమహర. जय बोलो श्री कुसुमहरनाथ महाप्रभु को जय. అటల్ బిహారీ నంది శారీమా తల్లికి, గురుదేవులు సత్యాలన్నయ్య గారికి నమస్కారములతో సుజాత తెనాలి నుంచి. ఈరోజు అపూర్వ పత్రావళి పాకల హర్నాథ్లోని 3వ భాగం 57వ లేఖ రసిక్లాల్ డే గారికి రాశారు. ఈయన సోనాముఖి నివాసి, బాబాతో పాటు కలిసి చదువుకున్న వ్యక్తి. ఈయనని బాబా సోదర అంటే సోదరుడిగా భావించేవారు. సోదర రసిక్ అంటూ ప్రస్తుత కలికాలంలో ప్రజల జీవన స్థితిగతులు ఎట్లా ఉంటాయో చక్కగా విపులంగా రాశారు. మరి ఈ కలికాలంలో ఉన్న జీవన స్థితిగతుల్ని దాటుకుని ప్రశాంతంగా నిశ్చింతగా అయ్యేందుకు ఎట్లా జీవించాలి అనే రెమెడీస్ కూడా చాలా చక్కగా మన తండ్రి హర్నాథులు రసిక్లాల్ డే గారికి చెప్తూ మనకి చెప్తున్నారు, మనం ఎట్లా జీవించాలి, నిశ్చింతగా ఎట్లా ఉంటాం అని చెప్పి. ముఖ్యంగా ఒక వ్యక్తికి సంపూర్ణమైన ఆనందంగా గడపాలంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనం ఈ సంసారంలో అంటే కుటుంబంలో అందరూ కూడా చక్కటి మంచి మనసుతోటి ఉంటే, ఒకరికొకరు సహకరించుకునే మనసు ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం. మనం ప్రశాంతంగా ఉంటే సమాజంలో ప్రశాంతంగా ఉంటుంది. సమాజం ప్రశాంతంగా ఉంటే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి నుంచి దేశం వరకు వాతావరణం ఎట్లా ఉంటుంది. అయితే ముందు పరివర్తన చెందాల్సింది ఇక్కడి వ్యక్తి తర్వాత కుటుంబం తర్వాత సమాజం పరివర్తన చెందాలి. సమాజం పరివర్తన చెందితే దేశం కూడా సుభిక్షంగా అవుతుంది. ఈ కార్యక్రమం ఈ లైన్ని ప్రభువు ఎంత చక్కగా చెప్పారంటే చాలా చక్కగా చెప్పారు. నేటి దేశకాల మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, సోదర రసిక్, నీ ఉత్తరం పెద్ద పులి పంజా కింద ఉన్న బెల్లం గడ్డ వలె ఉంది. తీయగా ఉంటుంది, కానీ మధ్య మధ్య భీతావహంగా అంటే భయం గొలుపుతూ ఉంటుంది అంటున్నారు. అంటే కల్రా దేవత అక్కడక్కడ దర్శనమిస్తూ ఉంది. ఆ కల్రాని దేవతలా పోల్చారు చూడండి. ఎంత ధీమాగా ఆర్భాటంగా సంచరిస్తూ ఉందో. కల్రా దేవతట అలాగున్నదట, ధీమాగా ఆర్భాటంగా. ఆమె ఎన్నెన్నో పూజలు గ్రహిస్తోంది. పూజలంటే బలి సమర్పణలు జరుగుతున్నాయి. అంటే అప్పటి సమాజంలో 100 సంవత్సరాల క్రితం ఆ సమాజంలో కలరా వ్యాపించిందనమాట. కలరా తగ్గడానికి బలిగా మరణం అనేక మంది మరణిస్తున్నారు. అదే బలి సమర్పణలు అని మనకి ఎరుకపడుతోంది. ఆమె ధీమాగా ఆర్భాటంగా సంచరిస్తోంది. ఈ రోజున కరోనా ఎంత ధీమాగా ఆర్భాటంగా మన కంటికి కనిపించకుండా ఎట్లా సంచరిస్తోందో ఆ రోజుల్లో కలరా అట్లా ఉన్నది. ఎప్పుడు ఏ క్షణాన్ని ఎవరు ఉంటారో తెలియదు, ఎవరు మరణిస్తారో తెలియదు. ఈరోజు కొంతమంది మరణిస్తున్నారు, రేపటికి కొంతమంది సన్నద్ధమవుతున్నారు, అతీత స్థితికి వెళ్ళిపోతున్నారు. నిశ్చింతగా ఉండేందుకు మార్గమే లేదు. ఈ కలికాలంలో అలాంటి స్థానమే లేదు అని చెప్తున్నారు మన తండ్రి. ఈ కలరా ఇట్లా ఉంటే అట దేశ పరిస్థితి ఎట్లా ఉన్నదట. క్షామం సోనాముఖి వాసులకి చిరకాల మిత్రుడి వలె వెంటాడుతోందట. క్షామం అంటే ఎట్లా ఉంటుంది అనేది కూడా మనకి తెలియదు. నిజంగా భగవంతుడి దయ వలన ఈ ప్రపంచంలో మరే ప్రాంతంలో లేని దుర్భర పరిస్థితిలో ఉందట సోనాముఖి. ఇట్లాంటి పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి ఇక ముందు ఇలా ఉంటుందని ఎప్పుడు కూడా ఊహించలేము. కల్లో కూడా మనం ఊహించము. అంటే దుర్భర పరిస్థితి అంటే ఏంటి? ఒక పక్కన తినడానికి తిండి ఉండదటండి. పోనీ కష్టపడదామంటే శరీరంలో
తీవ్రమైన అస్వస్థతగా ఉంటుందట, అనారోగ్యంగా ఉంటుంది, అంటే నిస్సత్తుగా ఉంటుంది. ఎట్లాంటిదంటే శరీరంలో మనకి ఎక్కడైనా కండరాల నొప్పులు అయితే ఒక రకం నొప్పి ఎక్కడగా ఉందని చెప్పగలం. చెప్పలేని బాధ, ఎముకల్లో ఉన్న మూలుగు ఎముకలు నొప్పులు పెడుతున్నాయట. అలాంటి పీల్చేస్తున్నట్టుగా అంత చచ్చుబడిపోయినట్టు అంత నిస్సత్తువతో ఉన్నారటండి. ఇలాంటి సోనాముఖి పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నది. ఎంతోమంది చచ్చిపోతున్నారు, ఇంకా చాలామంది మరణించడానికి అతీతంలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. అంటే కరువు ప్రాంతంలో ఎవరు మరణిస్తారో తెలియదు, ఎవరు జీవించి ఉంటారో తెలియదు. తినడానికి తిండి లేకపోతే పోనీ కష్టపడడానికి పని చేయడానికి ఓపిక లేదు. అంత స్థితిలో ఇక్కడ ప్రజలు ఉన్నారు. ఇట్లాంటి స్థితి ఇంకా ఇప్పుడు ఉన్నది, అసలు ఎప్పటికీ ఉండబోదేమో. మా సోనాముఖి ఇట్లా ఉన్నది అని అంటున్నారు. ఈరోజు ఒక్క సోనాముఖే బాబా చెప్తున్నారు, కానీ మన ఈ విశ్వం అంతా కూడా అట్లాంటి పరిస్థితిలోనే నెలకొని ఉన్నది కదండి. కరోనా మూలాన మరణ భయంతో జనాలు ఉన్నారు, ప్రజలు. సామాజిక స్థితి అంటే ప్రపంచంలో ఉన్న స్థితిగతులు అట్లా ఉంటే ఇంకా కుటుంబంలోని స్థితి ఎట్లా ఉన్నది? ఉన్నట్టుండి కుటుంబ పెద్ద మరణించారనుకోండి, ఆ కుటుంబంలో ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి? అంటే ఈ ప్రపంచం అంతా కూడా ప్రతిదీ కూడా క్షణభంగురమైనవే. తండ్రి ఉంటే తండ్రి వెళ్ళిపోతాడు. ఈ కరోనా మూలాన ఇంటికి పెద్ద అయిన వృద్ధులు వెళ్ళిపోయారనుకోండి, ఆ ఇల్లు ఎంత దిక్కులేనిదైపోతుంది సంపాదించే వ్యక్తి మరణిస్తే. కానీ అది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. పుట్టిన ప్రతి జీవి మరణించాల్సిందే. ఇదంతా ప్రపంచం అంతా క్షణభంగురమైనదే. ప్రతిదీ విరిగిపోతుంది, కూలిపోతుంది. ఇల్లు ఉంటే కూడా అది కూలిపోతుంది. తండ్రి ఉంటే ఆయన వెళ్ళిపోతాడు. తండ్రి ఒక్కడే కాదండి, తర్వాత లైన్లో సంపద ఉంటే, అంటే మన ధనం కానీ రత్నాలు కానీ, సంపద కూడా వెళ్ళిపోతుంది. ఇల్లు పోతుంది, ధన రత్నాలు పోతాయి, భార్య బిడ్డలు కూడా వెళ్ళిపోతారు. ఎవ్వరు కూడా వెళ్ళిపోకుండా ఉండరు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ అశాశ్వతమైనది, క్షణభంగురమైనది అంటే అలా ఉంటుంది. మరి ఆ ఇంట్లో ఉన్న ధన సంపదలు వెళ్ళిపోతే తినడానికి తిండి ఉండదు. ఇంటి పెద్ద వెళ్ళిపోతే చాలా బాధపడతారు. ఒకవేళ ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతే ఇంటి పెద్ద కూడా దిక్కులేని వాడైపోయి ఆయన క్షేమ సమాచారాలు చూసుకునేందుకు, ఆయన అన్నపానాలు చూసుకునేందుకు ఇంట్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతే, అంటే భార్య బిడ్డలు అలా వెళ్ళిపోతే ఆ ఇంటి పెద్దకి బాధ ఉంటుంది. అలా ఎవరో ఒకళ్ళ మూలాన ప్రతి వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటున్నారు. అయితే కొంతమంది ఇలా అనాథలుగా ఉంటే జీవించి ఉన్న వాళ్ళ యొక్క స్థితి ఎట్లా ఉంటుందంటే, మొండి వాళ్ళు ఉంటారనుకోండి, కొంతమంది వాళ్ళు ఎదుటి వాళ్ళని బాధ పెడతా ఉంటారు ఏదో రకంగా. అలాంటి వాళ్ళ మూలాన వ్యక్తులు మరణించి ఒకళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి సరైన ఆలనా పాలనా చూడకుండా మిగిలిన వాళ్ళు, కుటుంబంలోని సభ్యులు బాధ పెడతా ఉంటారు స్వార్థంతో. దాని మూలాన వాళ్ళకి ఉపయోగం ఉంటుందంటే ఉపయోగం ఉండదు. దానికి మన తండ్రి చెప్తున్నారు, సోదర, అంటే రసికలాల్ డే గారు తన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఇట్లా మూర్ఖత్వంగా స్వార్థపరత్వంగా ఉండడం చూసి బాధపడుతున్నావు నువ్వు. ఇక్కడ బాధపడడానికి ఏం లేదు, నువ్వే పొరపాటు పడ్డావు. స్వభావాన్ని పరివర్తన చేయడం సాధ్యమేనా? సాధ్యం కాదు. ఎవరి మానసిక స్థితిని బట్టి వాళ్ళు జీవిస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు. గనక అట్లాంటి వాళ్ళు, మొండివాళ్ళు, వాళ్ళు స్వార్థంతో ఉన్న వాళ్ళ గురించి నువ్వేం ఆలోచించకు. ఇవన్నీ అర్ధరహితమైంది, అనవసరమైన ఆలోచనలు. ఇలాంటి ఆలోచనలు మనసుకి అశాంతిని కలిగిస్తాయి. కనుక అట్లాంటి వాళ్ళ గురించి నువ్వు పొరపాటు పడ్డావు, నువ్వు అట్లాంటి వాళ్ళ గురించి ఆలోచించకు అని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న పరిస్థితులు, కుటుంబంలో ఉన్న పరిస్థితులు, కుటుంబంలో వ్యక్తిగతంగా ఉన్న వ్యక్తుల యొక్క మానసిక స్థితిని, ఇవన్నీ ఎట్లాంటివి అంటే పెద్ద పులి పంజా కింద ఉన్న బెల్లగడ్డ లాంటివటండి. పెద్ద పులి చిన్నప్పుడు బాలమిత్ర, చందమామ కథల్లో చదివాము. ఆ కథ ఇప్పుడు మన ప్రభు ఉదాహరణగా చెప్తున్నారు. పెద్ద పులి పంజా కింద బెల్లం గడ్డ ఉంటే అక్కడ బెల్లం కావాలి, బెల్లం తినాలని ఆశతో ఏం చేస్తారు అక్కడ ఉన్న ప్రజలు? ఆ బెల్లం తీసుకోవాలనుకుంటే అప్పుడు పెద్ద పిల్లి ఉంటుందట,
నా నా పంజా కింద అంటే తల కింద ఆ, బెల్లం ఉంది కదా, వచ్చి తీసుకో, నేనేం చేయలేను, నాకు పళ్ళు ఊడిపోయినాయి కదా, ఈ బెల్లం గట్టిగా ఉంది, నేను తినలేకపోతున్నాను, నువ్వు వచ్చి తీసుకో, నాకు పళ్ళు ఊడిపోయినాయి కదా, నేను నిన్నేమి చెయ్యలేను, నిన్ను చంపలేను, నా మూలా నీకు అపకారం జరగదు అని పెద్ద పులి అని చెప్తుంది. అయితే పెద్ద పులి పక్కన బోల్డ్ ఎముకలు గుట్టలుగా పడున్నాయి. అదేంటి ఇది కదలలేదనుకుంటుంది, దాని పక్కన ఇన్ని ఎముకలు పడున్నాయి ఏంటి అని చెప్పేసి మనం భయపడతారు. కానీ కొంతమంది ఆ పెద్ద పులి పక్కన బెల్లాన్నే చూస్తున్నారు, కానీ దాని పక్కనున్న ఎముకలు గుట్టని చూసిన వాళ్ళు ఏం చేస్తారు, ఆ బెల్లాన్ని వద్దు అనుకుని వెళ్ళిపోతారు. కానీ ఇప్పటి రోజుల్లో సామాన్య జనం ఏం చేస్తారు, పెద్ద పులి పక్కన ఉన్న ఎముకల గుట్టను చూడట్లేదు. ఈ పెద్ద పులి చంపి తినేసిన జనాల యొక్క ఎముకలు ఉంటాయి చూడండి, మాంసము రక్తం అవన్నీ తినేసాక ఉన్న ఎముకల గుట్టలు చూసిన వాళ్ళు పెద్ద పులిని వదిలేసి, బెల్లం గడ్డని వదిలేసి దూరంగా వెళ్ళిపోతారు. ఇంకా వద్దు బాబు, నేను బతుకుంటే బొలసాగు తినచ్చు, నాకు బెల్లం వద్దు అని. కానీ బెల్లాన్ని మాత్రమే చూసిన వాళ్ళు ఏం జరుగుతుంది, ఆ ఎముకను గుట్టను చూడరు. ఆ బెల్లం తీసుకుందాం, అదేం చేయలేకపోతుంది కదా అని వెళ్ళడం మూలాన ఏమవుతుంది, ఆ పెద్ద పులి పళ్ళైతే ఊడిపోయినాయండి, దాని పంజా ఉంది కదా, ఆ బెల్లాన్ని తీసుకుందామని మనం చేయి పెట్టంగానే అదేం చేస్తుంది, దాని పంజాతో మనని పట్టుకుని చంపి తినేస్తుంది. గనక మనం ఈ ప్రాపంచక విషయాలు, తోటి వాళ్ళని మార్చాలని కానీ, కుటుంబ సభ్యులు మరణించారని కానీ, ఇల్లు 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 కూలిపోయిందని కానీ, నా ధనము రత్నాలు ఇవన్నీ రకరకాలుగా దొంగలు దోచుకుపోయారు, లేకపోతే వ్యాధుల మూలాన ఖర్చు అయిపోయినాయి అని కానీ, ఇట్లాంటివన్నీ ఆలోచించద్దు. ఇవన్నీ క్షణభంగురాలే. మరి ఎట్లా బ్రతకాలి ఇక్కడ? పేదవాళ్ళ భాండాగారాన్ని రక్షించగలిగేది పేదవాళ్ళే. అంటే పేదవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు పంచుకుని సహాయం చేసుకోవాలి. పేదలంటే ధనం లేని వాళ్ళు పేదవాళ్ళు కాదండి. తోటి వాళ్ళ కష్టాన్ని చూసి సానుభూతి, అంటే వాళ్ళకి సహాయ అనుభూతి పొంది, వీళ్ళు ఇంత కష్టాల్లో ఉన్నారా, బాధగా ఉన్నారా అని తోటి వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళే నిజమైన ధనవంతులుగా ఇక్కడ మన తండ్రి పేర్కొంటున్నారు. ధనవంతులు మనకి సహాయపడరు, మన తోటి వాళ్ళే మనకి సహాయపడతారు అని చెప్పేసి, అందుకని మనం ఈ పేదవారి భాండాగారాన్ని రక్షించగలిగేది పేదవారి. ఉన్నంతలో వాళ్ళు ఉన్న 100 రూపాయలు 10 రూపాయలు వాళ్ళు తోటి వాళ్ళకి సహాయం చేస్తారు. లేకపోతే వాళ్ళకి ఈ కలరా వచ్చిందని చెప్పి బాబా రాస్తున్నారు కదా ఇక్కడ, మరి వాంతులైతే ఇవి విరోచనాలు అవుతాయి, అట్లాంటి వాళ్ళకి సేవ చేయాలి కదా. అట్లా తోటి వాళ్ళే ఒకళ్ళకొకళ్ళు సహాయం చేస్తారు. ధనవంతులు వాళ్ళు సహాయం చేయలేరు. గనక ఈ సహానుభూతి అనేది సమానుల మధ్య ఉంటుంది, అంతేగాని ధనవంతుల వాళ్ళు మనకి సహాయపడరు అని ప్రభు ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తున్నారు. దుఃఖించడం ఇలాగ మనకి ధనవంతులు మనకి సహాయం చేయలేదు, మన కుటుంబంలో వాళ్ళే కావచ్చు, సంపద ఉండేసరికి వాళ్ళకి అహంకారం పెరుగుతుంది. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకు. ఇలా దుఃఖించడం అనేది వివేకవంతమైన పని కాదు. వివేకం అంటే ఏంటి, మనకు వచ్చిన కష్టాన్ని ఎట్లా దాటుకోవాలని ప్రయత్నించాలి, కానీ ఆ వచ్చిన దుఃఖాన్ని పట్టుకుని వేలాడడం కాదు అని మన తండ్రి చెప్తున్నారు. మరి భయం లేకుండా నిశ్చింతగా ఉండాలంటే ఏం చెయ్యాలి, ఎట్లా జీవించాలి అంటే, ఈ పిల్లల గురించి, ధనం గురించి, వాతావరణం గురించి, మన చుట్టుపక్కల కలరా వ్యాధి వచ్చింది, ఇవన్నిటి కర్తవ్యాలు చెయ్యి. అయితే ఇవన్నీ శారీరక కర్తవ్యాలు. మరి మనసా సేవ చెయ్యాలి. ఆ మనసా సేవ చేసుకుంటా మన శక్తివంతులమైతే కదండి తోటి వాళ్ళని శక్తివంతులుగా చేసేది. మనం భయం లేకుండా ఉంటే కదండి ఎదుటి వాళ్ళకి భయం లేకుండా చేస్తాము. మనకి ధైర్యం ఉంటే కదండి తోటి వాళ్ళకి ధైర్యం నింపగలుగుతాము. అది ఎట్లాగో ఈ లేఖలో చాలా చాలా వివరంగా. కుస్మహర, కష్టమైన వారికట సహనమే బంధువటండి. మరి ఆ సహనం ఒకరికొకరు ఎలా పంచుకోవాలి? కార్యాచరణ ద్వారా, అనునయ వాక్యాల ద్వారా దుఃఖితుల దుఃఖంలో పాలు పంచుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి. అంతేకాదు ఆకలేసిన వాళ్ళకి అన్నార్థలేడ ప్రత్యేకమైన దృష్టిని నిలిపి ఉంచాలి. అంటే ఆహారం మూలాన మాత్రమే మనం సేవ చేయాలి. అన్నదానం అంటారు చూడండి, అన్ని దానాలకంతా మించినది అన్నదానమే అని చెప్తారు కదా, ఆ కర్తవ్యం మనం నిర్వహించాలి అని చెప్తున్నారు. అంతేకాదు సోదరా, మన ప్రభువు ఒక్కడే
సర్వస్వతంత్రుడు కనుక ఆయన ఆలోచనలకి మన ఆలోచనలకి పూర్తి భిన్నంగా ఉంటాయి అని చెప్పి మనం తెలుసుకోవాలి అంటున్నారు మన తండ్రి హర్నాథులు. మరి ఆయన ఆలోచనలు మన ఆలోచనలు ఒకే భావం అర్థం కావాలంటే ఏం చెయ్యాలి, ఎట్లా తెలుసుకోగలము అంటే ఇక్కడ అమర్నాథ్ తీర్థయాత్ర గురించి రాస్తున్నారు బాబా. బాబా కూడా దేవాదాయ శాఖలో పనిచేస్తూ అమర్నాథ్ వెళ్ళే యాత్రికులకి వాళ్ళు ఏమేమి తీసుకెళ్ళాలి, వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదే ఉద్యోగ నిర్వహణగా నిర్వహించేవారు. అసలు అమర్నాథ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే అది సాక్షాత్తు కైలాసమేటండి. అక్కడ మరి అమర్నాథ్ యాత్రికులు జాగ్రత్తలు తీసుకోవడం ఏంటి, వాళ్ళకి ముందు మంచిగా ప్రయాణంలో ఇబ్బందులు రాకుండా ఉండేవి చెప్పాలంటే ఏంటంటే అక్కడట హిమాలయ పర్వతాల్లో మంచుతో హిమాలయ పర్వతాల్లో ఒక గుహలో మంచుతో మనిషితో చేయకుండా మనిషి ఎవరు నిర్వహించింది కాదండి, దానంతట అదే పౌర్ణమి రోజున పెద్ద శివలింగం ఏర్పడుతుంది. ఆ శివలింగం పక్కనే పార్వతీదేవి, కార్తికేయుడు, గణేశుడు వీళ్ళ మంచు విగ్రహాలు కూడా ఏర్పడతాయటండి. పౌర్ణమి రోజేమో సంపూర్ణంగా ఆ విగ్రహాలు ఏర్పడతాయి. అమావాస్య వచ్చేసరికి ఆ మంచు కరిగిపోతుందటండి. ఇక్కడ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే మనుషులు పూజిస్తారట అదే ఆ శివుణ్ణి. మిగిలిన రోజులన్నీ కూడా దేవతలు పూజిస్తారటండి. మనకి పూర్వం మన పెద్దవాళ్ళు చెప్తారు ఏమనంటే ఉత్తరం సన్యాసం పుచ్చుకున్నాక అంటే 50 ఏళ్ల వరకు సంసార జీవితం, తర్వాత వానప్రస్థం, తర్వాత సన్యాసం, 70 ఏళ్ళు వచ్చాక సన్యాసం తీసుకోవాలి, ఉత్తర దిక్కుగా ప్రయాణం మన జీవితం సాగించాలి అని చెప్తారు. మన దేశంలో ఉత్తర దిక్కుగా ఉన్నవేంటి హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాల్లో ప్రముఖమైందేంటి అమర్నాథ్. అక్కడికి అనేక వేల సాధువులు వెళ్తుంటారటండి. అక్కడికి వెళ్ళాలంటే కనీసం ఇప్పటి రోజుల్లో కూడా మనం ప్రయాణం చేయాలంటే హెలికాప్టర్ ద్వారా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కాశ్మీర్ నుంచి వెళ్ళి రావాలంటే కూడా కనీసం 15 రోజులు ప్రయాణం పడుతుందటండి, 6 రోజులు కాదు. అయితే అక్కడ ప్రకృతి ఎంత చక్కగా ఉంటుందంటే ఆనందంగా ఉంటుందో చెప్పడానికి కూడా లేదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఎంతోమంది మరణిస్తారు, ఎంతోమంది ఉన్నట్టుండి లైవ్ అయిపోతారు. ఇప్పటి రోజుల్లో కొంచెం ఆ మరణాలు తగ్గినాయి. ఉన్నట్టుండి కొండ చర్యలు విరిగి పడిపోతాయి. ఎవరుంటారో తెలియదు. మరణానికి సిద్ధపడితే మాత్రమే అమర్నాథ్ వెళ్ళాలి, మానస సరోవరం వెళ్ళాలి అంటారనమాట. అట్లాంటి స్థితిలో ఆయన మంచులింగాన్ని దర్శించడానికి వెళ్ళే వాళ్ళకట అందరూ ముక్తజీవులైనట్టండి. అంటే ప్రాపంచికంగా సంసారం చేస్తున్న వాళ్ళు, సంసారంలో బాంధవ్యాలు ఉన్నవాళ్ళు కూడా మరణానికి సిద్ధపడి వెళ్తారు. అక్కడ బద్ధజీవులు కూడా ముక్తజీవులు అయి చింతాశూన్యులై ఉంటారు. అంటే ఇవాళ ఉంటాను, రేపు ఉంటానో ఉండనో తెలియదు, అంత భగవంతుని ఇచ్చా, అలాంటి స్థితిలో ఉంటారట. అట్లాంటి స్థితిలో ఉండడానికి దానికి సిద్ధపడిన వాళ్ళు వెళ్తారట. ఇక్కడట ఉత్తర దిక్కు ప్రయాణం చేయాలంటే ఇవాళే జరిగిందా ఇది, అంతకుముందు కూడా ఎవరన్నా జరిగినా ఆచరించారంటే ద్వాపరయుగంలో అంతమైపోయాక, కృష్ణుడి నిర్యాణం అయిపోయాక, యుధిష్ఠిర రాజులందరూ కొన్ని వేల సంవత్సరాలు ఆయన రాజ్య పరిపాలన చేశాక ఇంకా వాళ్ళ బిడ్డలకి రాజ్యాన్ని అప్పచెప్పి ఇంకా మరణించడానికి సిద్ధమైపోయాక అమర్నాథ్ తీర్థం వైపు ప్రయాణం చేశారు. ముందు ద్రౌపది మరణించింది, తరువాత నకుల సహదేవులు, భీముడు, అర్జునుడు అందరూ మరణిస్తారు. వాళ్ళు ఆ ప్రయాణంలో అయ్యాక తర్వాత యుధిష్ఠిరుడి వెనక ఒక కుక్క అనుసరిస్తూ ఉంటుంది. ఈ అమర్నాథ్ దేవాలయాన్ని స్వర్గారోహణం అంటారట. స్వర్గానికి వెళ్ళేదానికి ద్వారంతో పోలిస్తారు అమర్నాథ్ని. అక్కడికి వెళ్ళాక అంటే ప్రయాణం అన్నమాట. అంటే మంచి స్థలానికి వెళ్ళటానికి మనకి అది ప్రవేశ ద్వారము. అమర్నాథ్ వెళ్తే ఇంకా మనకి చాలా నిశ్చింతగా ఆనందంగా ఉంటాము. అక్కడికి వెళ్ళాక మన బాధ్యత మొత్తం ప్రభువు స్వీకరిస్తాడు అనేది ఖచ్చితమైన నిరూపణగా ఇక్కడ మన తండ్రి హర్నాథులు చెప్తున్నారు.
అక్కడ యుధిష్ఠిరునితో పాటు ఒక కుక్క ఉంది. వెళ్ళాక స్వర్గద్వారం దగ్గరికి వెళ్ళాక కుక్క రావడానికి వీలు లేదు అని చెప్పేసి వాళ్ళు అభ్యంతరం పెడితే, ఇది నన్ను ఎప్పటి నుంచో అనుసరిస్తూ ఉంది, దానికి కూడా ప్రవేశం ఇవ్వండి, అది రాకపోతే నేను రానండి అంటాడు. అదేంటి అట్లాగా? సరే, ధర్మరాజు చెప్పిన మాటకి వాళ్ళు స్వర్గంలో ఉన్న ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఆయన కుక్క లేకపోతే ఆయన రానంటున్నాడంటే, అప్పుడు ఇంద్రుడు సరే ప్రవేశపెట్టండి అంటారు. ప్రవేశపెట్టండి అంటే ఏంటి అక్కడ కుక్క యొక్క ప్రత్యేకత అంటే, కుక్క ఇంత కొంచెం ముద్ద అన్నం పెట్టేసరికి యజమానిని విశ్వాసంతో అనుసరిస్తుంది. అంటే భగవంతుడి మీద విశ్వాసంతో జీవించేవాళ్ళు యుధిష్ఠిరుల వలె స్వర్గానికి వెళ్తారు, ఆనందంగా ఉంటారు. అదే విశ్వాసానికి సంకేతమే అక్కడ కుక్కని చెప్పారు. ఇక్కడ మన తండ్రి కూడా అదే ఉదాహరణగా చెప్తున్నారు. ఇక్కడ స్వర్గద్వారంలో అని ప్రశంసించబడుతోంది అమర్నాథ్. అలాగే చంద్రుడి కళలతో పాటు పౌర్ణానికి పరిపూర్ణుడవుతాడు, అమావాస్యకేమో గుర్తు లేకుండా కూడా పోతారు. ఇట్లాంటి స్థానం ఇంకొకటి ఉంటుందని కూడా నేను ఊహించలేను. అక్కడికి వెళ్తే ఆనందం తప్పితే ఇంకేమీ ఉండదు, చింత ఉండదు, మనకి ముక్తులు అంటే ఇంకా నేను మరణించినా నేను సంసిద్ధుడిని, నాకు ఆనందంగా ఉంది అంటారు. ఇక్కడ అమర్నాథ్ వెళ్ళే యాత్రికులు కూడా అక్కడ ఆహార పదార్థాలు మోసుకుని వెళ్ళలేరు, బరువులు మోయలేరు. మామూలుగానే సామాన్య జీవులు కష్టజీవులు కాదు. అందుకని అక్కడ ఎంతోమంది ఆకలితో ఉంటారని ఆ చలికి తేనీరు, తాగడానికి వెచ్చని నీరు, తినడానికి ఆహార పదార్థాలు ఎంతోమంది అక్కడ దానంగా ఇస్తూ ఉంటారు. అంటే భగవంతుడికి వెళ్ళే వాళ్ళకి, ఇక్కడ ప్రయాణంలో ఉన్న వాళ్ళకి, జీవన యానంలో భగవద్భక్తులకి ఖచ్చితంగా సహాయం చెయ్యాలి అని చెప్పి ఇక్కడ మన తండ్రి హన్నాదులు చెప్తున్నారు. శాంతిమైన రాజ్యంలో ఉండి అలాగా ఆచరిస్తే ఆయన రాజ్యంలో ఉండి పరమశాంతిని పొందుతామటండి. మరి ఎట్లా పరమశాంతిని పొందుతాం అనేది తెలుసుకోవాలి కదా. శాంతిమయుడు అంటే ఎవరు? భగవన్నామమే శాంతిమయం అయినదట. ఈ కలికాలంలో అసలు శాంతిగా ఉండేది స్థానమే లేదు. అయితే ఇలాంటి అనేక ప్రాపంచిక ఉపద్రవాలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, అనారోగ్యాలు ఇవన్నీ ఉన్నా కూడా నిశ్చింతగా ఉండేందుకు ఒక మార్గం ఉందటండి. ఏంటంటే ఇలాంటి అన్ని ఉపద్రవాలు ఉన్నా కూడా ఆయన నామం స్వీకరించిన వారు మాత్రమే కృతార్థులు అవుతారట. మరి నామం స్వీకరిస్తే ఎట్లా కృతార్థులు అవుతారండి అని అనిపిస్తుంది కదండి. అయితే ఈ నామం చేయడం అంటే ఆయన పిలవడమేనటండి. ఇంతకంటే సులభమైన మార్గం ఇంకోటి లేదు. దీన్ని మించిన అధికమైన ఫలం ఇచ్చేది ఇంకటి ఏది లేదు. అధికమైన లాభం పొందాలంటే, లాభసాటి బేరం కావాలి అంటే భగవన్నామస్మరణ చేయడమే. అయితే ఇది ఒక్కటే నామం స్వీకరించడమే మన సొంతంగా మన స్వీయమైన మంచిని మనం చేస్తున్నట్టండి. అంటే మన స్వార్థంతో ఏదైనా జీవిస్తున్నామంటే ఇష్టదైవాన్ని గుర్తించుకుని స్మరించడమే. అంటే భగవన్నామం చేయడానికి మాత్రం స్వార్థం ఉండాలి. వేరే వాళ్ళ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే మనం నామం చేయలేం కదా. మనసులో ఏదో ఒకటే ఉంటుంది. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు కదా. అదేవిధంగా భగవన్నామం అన్నా చేస్తాము, తోటి వాళ్ళ గురించి ఆలోచన అన్నా చేస్తాము. గనక భగవన్నామం చేస్తే నిశ్చింతగా ఉంటాము. మరి నిశ్చింతగా ఉన్నా మన కష్టాలు తీరట్లేదండి అని అనుకుంటాం. అప్పుడు ఆ శాంతిమయుడు ఎవరు? కృష్ణుడే కదండి. ఆయన ఆచరించి చూపించాడు జీవితాన్ని. ఏ విధంగా? మనలో మనమే కృష్ణుడితో సంభాషించుకోవాలటండి. అప్పుడు మాత్రమే మనం శాంతిమైన రాజ్యంలో నివసిస్తామట. అంటే ఆయనకి అధీనులైన జీవితంగా మనం గడుపుతామట. పరమశాంతిని పొందుతాము అని చెప్తున్నారు మన తండ్రి హర్నాథులు. గనక మనం మన తోటి వాళ్ళకి సహాయం చేస్తూ, వాళ్ళకి మంచి మాట చెప్తూ జీవిస్తూ భగవన్నామస్మరణతో జీవిస్తే నిశ్చింతగా కృష్ణుడితో సంభాషించుకుంటూ ఉంటే మాత్రమే శాంతిగా ఉంటాము. అంటే శాంతిమైన రాజ్యంలో ఉంటాము. శాంతిమయుడు అంటే ఎవరు? భగవన్నామమే శాంతిమైన రాజ్యం. మరి కృష్ణుడికి కూడా 80 మంది కుమారులు ఉన్నారు. దాంట్లో 10 మంది మరణిస్తారు, 70 మంది మరణిస్తారు, 10 మంది ఉంటారండి చివరికి. అంటే ఆయన బిడ్డలు మరణించినందుకు దిగులు పడలేదు. తన బాంధవులు అందరూ కురుక్షేత్ర యుద్ధంలో మరణించినందుకు ఆయన ఇదంతే, ఎవరి స్వభావాన్ని మార్చడానికి
ఆయన దూతగా కూడా వెళ్ళారు. యుద్ధం వద్దు అనే దూతగా కూడా వెళ్ళినా కూడా ఎవరు మారలేదు. వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క కుటుంబ సభ్యులే కదండి. ఇట్లా ఈ రోజుల్లో మన కుటుంబ సభ్యులు కూడా ఇట్లానే ఉన్నారు. వాళ్ళ స్వార్థంతో ఉంటున్నారు. సాక్షాత్తు కృష్ణుడే చెప్పినప్పుడు వినని వాళ్ళు ఈరోజు మనం చెప్తే వింటారటండి? వాళ్ళ భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరెవరైనా వింటారా? కృష్ణుడే సాక్షాత్తు దూతగా వెళ్ళినప్పుడు విననప్పుడు మన మాట ఎవరు వింటారండి? ఈ కుటుంబ వ్యవస్థే ఇట్లా ఉంటుంది. దాని మూలానే ఇలా రక్తపు టేరులు పారడానికి కారణమైంది. గనక ఇలా మనం సినిమా చూస్తున్నట్టు, టీవీ చూస్తున్నట్టు, లేకపోతే సెల్ ఫోన్ చూస్తున్నంత నిశ్చింతగా ఇదంతే సినిమా అనుకుంటూ మన దగ్గర వచ్చిన వాళ్ళకి మాత్రం మనం భగవన్నామం స్వీకరించండి. ఆయనతో చెప్పండి మన కష్టాన్ని. అయితే చేతనైన సహాయం చేయండి. ఆ చేతనైన సహాయం కూడా ఏంటి? తిండి పెట్టడము, అన్నార్తులకు తిండి పెట్టడం మూలాన వస్తుంది. అంతే. ఆస్తులు పాస్తులు మన వెంట రావు, ఇళ్ళు వాకిళ్ళు అన్నీ మన వెంట రావు, ధనరత్నాలు ఇవన్నీ మన వెంట రావు. పెట్టిన ఆహారం యొక్క తృప్తి మాత్రమే, తిన్న జీవుల యొక్క తృప్తి వలన మనం ఆనందంగా ఉంటామని మన తండ్రి చెప్తున్నారు. అమర్నాథుడే కాదు, అది నిరూపణ చేయడానికి అమర్నాథ్లో పౌర్ణమికి పరిపూర్ణ శివుడిగా రూపాంతరం చెందుతాడు. అమావాస్య రోజు శూన్యంలో కలిసిపోతారు. శివుడే కాదు, ఆయన పరివారం కూడా అలా శూన్యంలో కలిసిపోతారు. ఇవాళ శివుడి యొక్క స్థితే అట్లా ఉంటే ఇంకా మానవుల స్థితి ఏంటి? అంతకంటే ఎక్కువ ఉన్నదా అని ఈ ఆలోచన వచ్చినప్పుడు మరి మన మనసుకి నిశ్చింత కాక ఏముంది? మనవాడే కదండి ఇట్లాంటి మాటలు చెప్తాడు. మన శ్రేయస్సు కోరుకున్న వాళ్ళే కదా ఇట్లాంటి మాటలు చెప్పి మన మనసుని స్వస్థానంలో చెప్పేందుకు. అంటే మన హరనాథుడే ఆ కృష్ణుడని యుధిష్ఠిర మహారాజుకి ధైర్యం చెప్పినవాడు ఆయనే. ఈరోజు మనకి తోడున్నవాడు కూడా ఆయనే. ఆయన్ని ఆశ్రయించండి, ఆయన నామాన్ని ఆశ్రయించండి. ఇంతకంటే మనకు అవసరం ఏం లేదు. నిశ్చింతగా హ్యాపీగా ఉంటాం. మనసు ఇవాళ ఉన్నాం కదా, రేపు వెళ్ళిపోతాం అని నిశ్చింతగా ఏర్పడుతుంది. ఈ కొద్ది రోజులు సమయాన్ని చక్కగా ఆనందంగా భగవన్నామస్మరణతో గడుపుతూ ఉంటే ప్రశాంతంగా ఉంటాము అంటూ చెప్తున్నారు మన తండ్రి హరనాథుడు. జై బలో శ్రీ కుసుమ హరనాథులకు జై. అటల్ బిహారీ నాంది శారీమా తల్లికి జై. గురుదేవులు సత్యాలన్నయ్య గారికి నమస్కారములతో. కుసుమహర కుసుమహర కుసుమహర. భగవన్నామస్మరణ చేస్తూ భగవంతుడితో సంభాషించుకోమని చెప్పి మన తండ్రి హరనాథుడు మనకి ఇరుకపరుస్తున్నాడు. అసలు భగవంతుడు అనేవాడు కనిపించడు కదండి. ఆయనతో మనం ఎట్లా సంభాషించుకోవాలి? కనిపించిన వాళ్ళతో, కనిపించని వాళ్ళ గురించి, మనతో తటస్థపడ్డ వాళ్ళ గురించి మనం మాట్లాడగలము, ఆలోచించుకోగలము. ఆలోచిస్తే వాళ్ళు అప్పుడు అట్లా అన్నారు కదా, ఇప్పుడు ఇట్లా అన్నారు కదా, దీనికి ఇది సమాధానం కాదు, తప్పు చెప్పారు వాళ్ళు అనుకుంటాం. లేదంటే మనకి ఈరోజు జరుగుతున్న అనుభవాలను బట్టి వాళ్ళు ఆ రోజు అట్లా చెప్పబట్టే కదా నాకు అనుభవం ద్వారా నేను సరైన మార్గంలో వెళ్ళగలుగుతున్నానని మనకి వ్యక్తుల పరిచయం మూలాన, వాళ్ళతో సంభాషణ మూలాన గత జీవితంలో జరిగినవి గుర్తు తెచ్చుకొని మనం తప్పు రైటు అనుకుంటూ సరైన మార్గం కాదు అని ఎరుకపరుస్తాం. కానీ కనిపించిన భగవంతుడి గురించి మనం ఎట్లాగా సంభాషించుకోవాలి? ఇది నాకు పెద్ద సందేహంగా ఉండేది. భగవన్నామస్మరణ చేస్తే భగవంతుడు మనతో ఉన్నాడు అంటే ఆయనని మనం పిలుస్తున్నాము. పిలిచేటప్పుడు మన భావం ఎట్లా ఉండాలి? ఎట్లా సంభాషించుకోవాలి? ఎట్లా సంభాషించుకుంటే ఆయన మనను ఆనందంగా ముచ్చటగా ఉంచుతాడు మన్ని. నాయన, నేను ఈ సంసారంలో ప్రవేశించాను, కానీ అసలు ఈ సంసారం అంటే నాకు అర్థం కాకుండా ఉన్నది. అన్నంత స్థితిలో మన జీవితం గడుస్తుందండి. అందుకనే అసలు సంసారం అంటే అందరూ ఎన్ని రకాల బాధలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. అసలు నాకు ఈ దేశంలో అంటే ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చి ఈ భూమి మీదకి తీసుకొచ్చారు నన్ను. ఆయన నామస్మరణ చేయించుకోవడం మూలానే నాకు కష్టం వచ్చిన, అనేక మంది వ్యతిరేకంగా ఉన్న అనేక కష్టాలు నష్టాలు అన్నీ వచ్చినా కూడా, అన్నీ అనుభవించినా కూడా నాకు కొరత అనేది లేకుండా, తిండి గుడ్డ నీడకి ఇబ్బంది లేకుండా, నా జీవితం కష్టమనేది తెలియకుండా, అర్థం కావట్లేదు నాకు అసలు అనే విధంగా నా జీవితం గడిచింది. ఇప్పటివరకు గడిచింది. ఇక మిగిలిన ఈ కొద్ది కాలం కూడా ఇట్లానే గడిచిపోతుందనే నమ్మకం అయితే నాకున్నది. ఆ ప్రార్థననే నేను కోరుకుంటున్నా. తండ్రి, ఇప్పటివరకు నా జీవితం ఇట్లా నడిపించాను ఆయన, ఇంకా రాబోయే ముందు జీవితం కూడా నన్ను ఇట్లానే నడిపించిన ఆయన.
ఇదొక్కటే నా ప్రార్థన. అదే ఇందుకోసమే కృష్ణుడు నన్ను ఆయన నామస్మరణ చేసుకోవడానికైనా నన్ను ఈ దేశానికంటే ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆయన ప్రేమ ధన్యం కదా, నేను కృతార్థుడయ్యాను. అంతే, నాకు ఇంకా ఏం అవసరంలా, ఆయన ప్రేమ ఉంటే చాలు, నాకేం అవసరంలా. బిడ్డ పుట్టకముందే తల్లి స్తన్యంలో పాలు ఏర్పడతాయి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ బిడ్డకి అనేక రకాల ఆహారం తల్లికి తెలియకుండానే ఇస్తాడు. బిడ్డ గర్భంలోంచి భూమి మీద పడ్డాక బిడ్డకి తెలిసి తల్లి ఇస్తుంది. తర్వాత పెద్ద అయ్యాక ఆ బిడ్డ, మా అమ్మ చిన్నప్పుడు నాకు ఏ అవసరం వచ్చినప్పుడు అది చూసింది, అందుకనే నేను ఇంత పెద్దవాడిని అవ్వగలిగానని కృతజ్ఞతాభావం ఉంటుంది. అలాంటి కృతజ్ఞతాభావం మనకి ప్రభుని ఎందుకు కలగాలి? ఆయన సర్వస్వతంత్రుడు. ఆయన ఆలోచనలు మన ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. అందుకని భిన్నంగా ఏముండవండి. మనం కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళని, దుఃఖాల్లో ఉన్న వాళ్ళని, వాళ్ళ బాధని అనుభూతి చేసుకుని వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటే భగవంతుడు మన ఈ చేసిన పనికి వేలకు రెట్లుగా మనకి ప్రసాదిస్తాడటండి. ఆయన దయామయుడు, అంటే అందరి శ్రేయస్సు కోరుకునేవాడు ఆయనే. కరుణాపూర్ణుడు. మనకి బాధ వస్తే ఆయన కంటి నుంచి బాధ వస్తుందని తెలిస్తే ఆయన కంటి నుంచి కన్నీరు వస్తుందండి. ఇది నా జీవితంలో స్వానుభవం అండి. 4 సార్లు బాబా చిత్రపటంలోంచి, బాబా పాలరాతి విగ్రహాల్లోంచి కన్నీరు రావడం నా ఈ చేతులతో తొడవడం జరిగింది. అప్పుడు నాకు అర్థం కాలేదు. అయ్యి బాబాయ్, నేను ఏమన్నా తప్పు చేశానా అనుకున్నా. బాబా లేఖలు తీసి చదివితే దాంట్లో వచ్చింది, ఈ విశ్వంలో ఉన్న అందరూ కూడా తల్లులైతే ఆయన ఆశ కొంచెం తీరవచ్చు. అంటే మనం అందరం ఆనందంగా ఉంటాము. అంటే మనని సృష్టించాడు మాంసం బొమ్మల లెక్కన. మనం ఆనందంగా ఉంటే ఆయన ఆనందంగా ఉంటాడు. అంటే మనం బొమ్మలు చేసే వాళ్ళ గురించి, మన తోటి బొమ్మల గురించి ఆలోచించద్దు, మాట్లాడద్దు. బొమ్మలు చేసిన వాడు ఎంత కష్టపడ్డాడో, దీంట్లో మనసుని, శరీరాన్ని తయారు చేశాడు. రక్త మాంసాలు పూరితమైన శరీరంలో రకరకాల ఫంక్షనింగ్స్ ఏర్పాటు చేశాడు. నొప్పి, బాధ, కష్టం, సుఖం, అనుభూతులన్నీ ఏర్పాటు చేశాడు మనసు ద్వారా. ఇవన్నీ వెలిబరిచే వాక్కుని ఇచ్చాడు, చూసే కన్నునిచ్చాడు, వినే చెవుల్నిచ్చాడు. ఏది చూసినా ఆ స్వామి ఇచ్చిన దృష్టి, ఏది విన్నా ఆ స్వామి ఇచ్చిన వినికిడి శక్తి, ఏది అన్నా ఆ స్వామి దయమూలాన్ని అంటున్నా, ఏది తిన్నా ఆ స్వామి దయమూలాన్ని తింటున్నా, ఏది విసర్జించినా. మరి ఇవన్నీ పనిచేస్తున్న విసర్జక అవయవాలు సరిగా లేకపోతే, మలమూత్రాలు లేకపోతే మరణిస్తాం. గనక ఈ శక్తిని అంతా ఇచ్చి ఆనందాన్ని ఇచ్చేది మన తండ్రే కదండి. ఆయన మించిన ఎవడున్నారండి? ఆయన మనకు తోడుగా ఉంటే ఇంకా మనకేం కావాలి? శ్రీహరానాదుండు మా అండనుండంగ మాకేల భయము మాకేలనంట అంటూ ఆయన నామస్మరణ ద్వారా మన మదిలో చేరతాడు. ఆయన మన చెంతనే ఉండి మన కంటి పాపలుగా చూసుకుంటాడు. మన భారమంతా కూడా ఆయన స్వీకరిస్తాడని చక్కటి పాట రాశారమ్మ. కనుక ఆ నమ్మకంతో జీవిద్దాం. ఎప్పటికీ ఆ నమ్మకమే ప్రభువు మనని శ్రీరామరక్షగా మనని రక్షిస్తూ ఉంది. ఆ నమ్మకం మూలానే మనకి సంసారంలో కష్టాలు తెలియకుండా పోతున్నాయి. ఎదుట మామూలు సామాన్య జనం కంటే మనకి కష్టాలే ఉన్నాయి భగవంతు నామస్మరణ చేసుకున్న వాళ్ళకి. కానీ ఆ కష్టాలు తెలియకుండా నా స్వామి ఉన్నాడని ధైర్యం మూలాన మనకి నిబ్బరంగా ఉన్నాం. నా మీద ఆధారపడిన బిడ్డని నేను వదిలేస్తే ఎట్లా? నా బిడ్డని నేను చూసుకోవాలి కదా అని ప్రతి తల్లి అనుకున్నట్టే ఈ విశ్వాన్ని సృష్టించిన సర్వస్వతంత్రుడు మన్ని, అందుకని ఇంత ఆనందంగా, ఇంత అపురూపంగా చూసుకుంటున్నాడు. ఇలాంటి ప్రేమని అందరూ పొందాలని ప్రభుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ఎక్కడికి వెళ్ళినా నేను ఆయన నామాన్ని, నా స్మరణని, ఆయన గురించిన మాటల్ని, ఆయన చింతనలో బతికే వాళ్ళ సాంగత్యం కలవాలని ప్రార్థిస్తున్నాను. కుసుమహర కుసుమహర కుసుమహర.